సినిమా సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నాకు తెలిసి ఒక 30. మరి నేనేమైనా అలా కాదు కాదు వేణు గారు, దేవతలు వాళ్ళు అమృతం తాగుతారంట, వాళ్ళు ముసలైపోరంట అని చెప్తూ ఉంటారు కదా. అలాగా 30 years అయిపోయి నేను వస్తే మన ఏం పేరు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారి లాగా. సో నేను ఇలా ఉండిపోలేను కదా. సో నేను 97 ఎండ్లో వచ్చానండి. మేబీ డిసెంబర్లో ఇలా వచ్చాను అనమాట. 97లో వచ్చాను. 25 years అవుతుంది. ఇంకో 3 years అయితే అయిపోయింది. మీరు చెప్పింది 30, మీరేది ఇప్పుడు వచ్చాడు చెప్తున్నారు. నాయుడు గారు ఎంకరేజ్ చేశారు కదా గట్టిగా. వెరీ నైస్. అంటే గట్టిగా అని ఏమీ లేదండి. నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఈ లోకంలో లేరు రామానాయుడు గారు, కానీ ఆయన గురించి నేను బ్యాడ్ మాట్లాడినా నువ్వు తప్పు మాట్లాడావని అనలేరు, గుడ్ మాట్లాడినా అనలేరు. ఈజ్ ఎ వెరీ బిగ్ లెజెండ్. అవునా? గిన్నిస్ రికార్డ్ ఆఫ్ ప్రొడ్యూసర్ కదా. సో నేను అబద్ధం చెప్పను. నేను వచ్చిన తర్వాత యాక్చువల్లీ నన్ను ఇంట్రడ్యూస్ చేసేది వాళ్ళ బ్యానర్లో కాదు, అప్పుడు మూవీస్ లేవు కాబట్టి. సో ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అప్పుడు నేను ఎలా ఉండుండేదాన్ని. కానీ ఒక నైస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, తిరిగి వెళ్ళిపోనేవారు. నేను వెళ్ళను సార్ అని అన్నా. అంటే అప్పుడు ముప్పల్లేని శివ గారు తాజ్మహల్ మూవీ చేశారు, వాళ్ళకి పెద్ద హిట్. తర్వాత మళ్ళీ చాలా మూవీస్ చేశారు. కాకినాడ ఎవరో ప్రొడ్యూసర్స్, బట్ నాకు తెలీదు. వాళ్ళది ఏదో జర్నలిస్ట్ కాలనీలో డిస్కషన్ జరుగుతున్నాయి అని అంటే మళ్ళీ ముప్పల్లేని శివ గారి దగ్గరికి, ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు రాజా అనేసి, తన అప్పుడు శ్రీకుమార్ గారు, ఇప్పుడు ఏదో స్వామీజీ అయిపోయినట్టున్నారు ఆయన శ్రీకుమార్ గారు. అప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్, ఈయన మేనేజర్ రాజా గారు. తర్వాత రాజా గారేమో సో ఎగ్జిక్యూటివ్ అయ్యారు సురేష్ ప్రొడక్షన్లో. అక్కడికి పంపించారు అంతే. తర్వాత నన్ను రామానాయుడు గారు, నాకు తెలుగు సినిమాల కంటే చాలా స్పీడ్గా సక్సెస్ అయింది కన్నడ అండి. కన్నడలో ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్ అన్నీ బిగ్ హిట్. సో అప్పుడు ఒకసారి ఒక డైలాగ్ వాడారు. నాకు యాక్చువల్లీ కిట్టి పార్టీలు తెలియవు. ఒకరోజు నేను వెళ్తేప్పటికి పైన ఉంటారు ఆయన స్టూడియోలో, పైన ఉంటుంది రూము రామానాయుడు గారికి. దిగొచ్చి ఏంటి వచ్చావు, నేను అర్జెంటుగా వెళ్ళాలి కిట్టి పార్టీకి అన్నారు. సార్ కిట్టి పార్టీ అంటే అనేసి అడిగాను. నాటకాలు ఆడుతున్నావా అంటే యాక్టర్ కదా నటించేస్తున్నావా, కిట్టి పార్టీ అంటే తెలీదా అన్నారు. రియల్లీ తెలీదు నాకు వేణుగారు, రియల్లీ నాకు తెలియదు సార్, మై మదర్ ప్రామిస్ అని అన్నా. నిజంగా నీకు తెలీదా అన్నారు. తెలీదు సార్ అన్న. అది అంటే సంథింగ్ ఏదో ఉందేమో అని నా ఆలోచన. అలా అడుగుతూ ఉంటే కిట్టి పార్టీ అంటే ఏమీ లేదమ్మా, అక్కడ తాగే వాళ్ళు తాగుతారు, పేకాట ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ ఒక దగ్గరే తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఎవరింట్లో మేము చాలా బ్రహ్మాండంగా వంట చేస్తాం అనుకునే వాళ్ళు కొన్ని ఐటమ్స్ కుకింగ్ చేస్తారు, లేకపోతే అదే వంట చేసి తీసుకొస్తారు, లేదా అందరూ కలిసి ఇక్కడే వండుతారు. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అంతా కంబైన్డ్ కిట్టి పార్టీ అన్నారు. సో ఓకే, అప్పుడు ఇప్పటికీ నాకు ఆ కల్చర్ లేదు. వన్స్ కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు. స్టిల్ లవ్ ఒక్కసారి కూడా నేను అది తప్పు అని నేనేమి చెప్పట్లా. బట్ ఎందుకో నాకు అంతగా ఫ్రెండ్స్ లేరు ఎవరు. సో ఆ ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల కూడా ఇది నాకు రాలేదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎందుకు రాలేదు అని అంటే నాకు చాలా భయం. మొన్న హేమ గారు ఏదైతే ఫేస్ చేశారో భగవంతుడా, అంటే అలాంటి వాటిల్లో నేను బేర్ చేయలేను కాబట్టి భయం ఎక్కువ కాబట్టి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ నుంచి ఏం మోసుకొస్తారో వీళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు మనకు కనబడేది అంత నిజం కాదు. లవ్ ఏ నాట్ ట్రూ. ప్రేమ 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 అని పరితపించిపోతున్నారు కదా, అది కూడా నిజం కాదు. అది అందులో కూడా చాలా డ్రామా ప్లే చేసి ఉంటుంది. అవతల మనిషి ఏం ఆలోచిస్తున్నారు, యువతల మనిషి దేనికోసం వీళ్ళంత ఆరాట పడిపోతున్నారు. ఇందులో ఎంతవరకు లవ్ పార్ట్ ఉంది, పర్సెంటేజ్ అంటారు కదా, ఆ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంది అంటే నేను ఇంత మాట్లాడుతున్నానంటే నేను అలానే ఆలోచించేదాన్ని. ఎప్పుడో ఒకప్పుడు ఇండియా గ్రిల్స్ అని అంటే
హీరోయిన్స్ కంటే ది బెస్ట్ ప్లేస్లో ఇంటర్వ్యూస్ పడిపోయేవాళ్ళు అనమాట నాకు. అప్పుడులో కొత్తగా వెబ్సైట్స్ అవి పెట్టడం, ఈ ఇంటర్వ్యూస్కి వాటికి వస్తుండేవాళ్ళు. లైన్ అనమాట నాకు మెంటలో. నేను ఎప్పుడు యాక్ట్ చేయాలి, ఎప్పుడు మీకు టైం ఇవ్వాలి, నేను మళ్ళీ మేకప్లు అయ్యి ఇంట్లో నేను ఫ్రీగా ఉండాలనుకుంటాను, మళ్ళీ ఇప్పుడు మేకప్లు అయ్యి మీ ఇంటర్వ్యూ కోసం నేను కూర్చొని ఉండాలని కోపం వచ్చేసేది. అంటే టైం లేక నా హ్యాండ్లో. సో వాళ్ళు అప్పుడు అడిగారు, ఏమండి ఇంత గ్లామర్ ఉంది, ఇన్ని అంటే మోడలింగ్, ఇంటర్నేషనల్ మోడలింగ్స్ ఇవన్నీ మీరు ఇలా ఉన్నారు కదా, మీ వెనకాతలు ఎందరో పడి ఉంటారు, ఎందరో ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా, మీరు నిజం చెప్పండి ఎవరితో నేను లవ్లో ఉన్నారా అని. నేను ఒకటే చెప్పాను, నాకు లవ్ మీద అంత ఇంప్రెషన్ ఏమి లేదు. నా తల్లిని ప్రేమించేదైనా ప్రేమే, నా బ్రదర్స్ని ప్రేమించేదైనా ప్రేమే, సొసైటీలో ఉన్న పీపుల్ని ప్రేమించేదని ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది. సర్వీస్ అనేది నాకు కొంచెం మెచ్యూరిటీ 9th ఇయర్ 10th ఇయర్ వచ్చినప్పటి నుంచి నాకు ఈ సర్వీసు మెంటాలిటీ ఉంది. సో పీపుల్ లవ్ చేసేది ఒక కైండ్ ఆఫ్ లవ్వే. మీరు కథలు చెప్తున్నారా, అవన్నీ చెప్పొద్దు, చెప్పండి ఎవరితో నేను మీరు డేటింగ్లో ఉన్నారా ఏమిటి అనేసి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ వేణుగారు, అప్పుడైనా ఇప్పుడైనా ఇదే చెప్తాను నేను. ఇప్పుడు నాకు 40 దాటింది, 40 తర్వాత వచ్చేదే రియల్ లవ్, రెస్పాన్సిబిలిటీతో కూడిన లవ్. దానిలో అట్రాక్షన్ చాలా తక్కువ. మోసం చేద్దామని అవతల వ్యక్తో లేకపోతే యువతల వ్యక్తో అనుకున్నా దాన్ని అర్థం చేసుకొని ఇది రియలా లేకపోతే ఏమిటి అనేది ఒకటి, అవసరం ఒకటి, అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు అందించాలనుకున్న ప్రేమలో అవసరం కూడా ఉంటుంది. సో అలా నమ్మిన వ్యక్తిని నేను అప్పట్లోనే. ఇప్పుడు అదంతా నేను చాలా బిజీ ఉన్నాను. ఈ కలర్ఫుల్ స్క్రీన్ మీద చూసి నువ్వంటే పిచ్చి, నువ్వంటే ప్రాణం, నేను చచ్చిపోతాను, దూకేస్తాను, ఇదంతా ట్రాష్. సో ఆఫ్టర్ 40 years ఎవరినైనా రమ్మనండి, ఆలోచించే శక్తి మనకు ఉంటుంది. సో అలా అనుకునేదాన్ని కాబట్టి అందుకని దానిలోనే అంత భయపడిపోయిన వ్యక్తిని నేను.